ఒరే రియాన్ పరాగ్, ఏం చేసావురా? ఏం మందు పెట్టావురా ఎస్ఆర్హెచ్ వాళ్ళకు? ఏందన్నా నన్నంటావు? నేనేం చేసిన అసలు? కెప్టెన్సీ తప్ప నేనేమైనా చేశానా? గుండెల మీద చేసుకొని చెప్పురా. నువ్వు కెప్టెన్సీ చేసింటే వాళ్ళు మనల్ని అలా పిచ్చా కొట్టే వాళ్ళరా అసలు? అన్నా ఏమైనా నేను ఒప్పుకుంటా, నా కెప్టెన్సీని మాత్రం శంకించకన్నా. ఒరే అది కెప్టెన్సీ ప్రాబ్లం కాదురా, మా అనుభాముల ప్రాబ్లం. మ్యాచ్కి ముందే చెప్పా కదా. నువ్వు చెప్పావన్నా, మేమే అర్థం చేసుకోవాల్సింది. కొంచెం కూడా జాగ్రత్త పడలేదు. అయినా ఆ జోఫ్రా ఆర్చర్ గాడు ఏంద్రా ఈరోజు రికార్డు క్రియేట్ చేశాడు. కొంపదీసి సెంచరీ అనుకున్నాడా ఏంటి? అవునరా రియాన్ పరాగ్, వాడు పిచ్చా కొట్టిస్తుంటే మళ్ళీ వానికే బౌలింగ్ ఇస్తావు. ఏం కెప్టెన్సీ రా నీది? అన్నా ఇలా మాటకు 10 సార్లు కెప్టెన్సీ అనకన్నా నాకు చాలా కోపం వస్తుంది. ఇప్పటికే వీళ్ళతో కొట్టించుకొని చాలా హర్ట్ అయి ఉన్నా నేను. బా సెంచరీ కొట్టేశాడు ఇషన్ కిషన్ గాడు. నేను కొట్టాల్సిన సెంచరీ అది. చూసావరా, అది రా బాధ అంటే. మ్యాచ్ను ఓడించి బాధపడ్డం కాదురా, అలా సెంచరీ మిస్ అయిందని బాధపడాలి. నీది కూడా మిస్ అయింది కదా, మరి నువ్వు కూడా బాధపడు. నాది సెంచరీ ఒకటే కాదురా, మ్యాచ్ కూడా మిస్ అయింది. అన్నా 60లు 70లు కొట్టి సెంచరీ మిస్ అయింది అంటే చూడ్డానికి చాలా చండలంగా ఉందన్న. వాంది కానీ నీది కానీ ఇద్దరూ కూడా అలా చెప్పకండి. ప్యాట్ కమిన్స్ అన్నా, ఈ బ్యాటింగ్ నాకు అచ్చు రావట్లేదన్నా. పార్ట్నర్ని మారుస్తావా? పార్ట్నర్ని మార్చడం ఎందుకురా? నువ్వు మంచిగా బ్యాటింగ్ చేస్తే సరిపోతుంది కదా. అంటే నేను కొట్టాలనుకుంటున్నానా? నాకన్నా ముందుగానే ట్రావిస్ అన్న కొట్టేస్తున్నాడు. దీంతో నా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. అందుకే ట్రావిస్ అన్న బ్యాటింగ్ పొజిషన్ మార్చావు అనుకో. అంత లేదమ్మా, నా పొజిషన్ నాదే. నా పొజిషన్ నేను ఎవరికి ఇవ్వను. అలా కాదన్నా, ఇషన్ కిషన్ గారిని పైకి పంపించు. మేము ఇండియన్స్ బాగా ఆడుకుంటాం. అలానే ఇషన్ కిషన్ కూడా ఓపెనింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఒరే ఏంట్రా ఒక మ్యాచ్ అయిపోగానే అప్పుడే స్టార్ట్ చేసావు పొజిషన్లని? ఈరోజు మంచిగానే ఆడారు కదా. నువ్వు ఒకటే ఆడలేదు, నెక్స్ట్ మ్యాచ్ కొడుతువులే. సెంచరీలు కొట్టాలి, మ్యాచ్లు గెలిపించాలి అంటారు, తీరా చూస్తే ఇలా సపోర్ట్ చేయరు అసలు. ఇక చాలా ఎక్కువ అయిపోయింది. హెన్రిచ్ క్లాస్ను నిన్ని హైయెస్ట్ ధరకు రిటైన్ చేసుకున్నారు. నువ్వేంటి ఒక 50 కొడతావు అనుకుంటే కనీసం కొట్టకుండా వచ్చేసావు. అర్రే ఆ సందీప్ శర్మ ఏందబ్బా బాళ్ళు పిల్లలకేసినట్టు స్లోగా వేస్తున్నాడు. నేను ఎంత గట్టిగా కొడుతున్నా ముందుకెళ్ళట్లేదు అసలు. నేనేం చెయ్యాలి? నువ్వు ఇంకా గట్టిగా కొట్టాలి. నీకు డబ్బులు ఇచ్చింది ఎందుకు అనుకుంటున్నావు? బూస్ట్లు దాగు, హార్లిక్స్లు దాగు, బలం పెంచుకో. బాల్ మాత్రం స్టాండ్ లో ఉండాలి. ఒరే రియాన్ పరాగ్ చూడరా, అలా మోటివేషన్ చేయాలరా ప్లేయర్స్ ని, అప్పుడే దుమ్ము లేపేస్తారు. చూసావా? ఇప్పుడు ఏం చేయాలి? హార్లిక్స్లు బూస్ట్లు అందరికి తెచ్చేవాళ్ళ ఏంటి? ఛీ, నువ్వు మారవురా. మన టీంని మొత్తం నాశనం చేసే వరకు నువ్వు ఊరుకునేలా లేవు. అన్నా తొక్కలో 3 మ్యాచ్లు కెప్టెన్సీ చేస్తా అంతే అన్నా. ఏదో గత 10 సంవత్సరాలుగా నేనే రాజస్థాన్ రాయల్స్ నడిపిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేస్తున్నావు అప్పటి నుంచి. తర్వాత నువ్వే కదా వచ్చేది కెప్టెన్. చూస్తా ఏమాత్రం కెప్టెన్సీ చేస్తావు. బా నా క్యాచ్ వాడు పట్టుకోకపోయింటేనా ఈరోజు ఎస్ఆర్హెచ్ వాళ్ళకి చుక్కలు చూపించేవాడిని. ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆడరా అంటే ఆడవు కానీ ఇక్కడ బిల్డప్ ఇస్తున్నావు. ఒరే మీరిద్దరేరా మన ఆడింది. మీరిద్దరు ఆడింటే మనం గెలిచేవాళ్ళం రా. ఏంటి మేమిద్దరం ఆడితే మ్యాచ్ గెలిచేస్తామా? అలా ఎలా? మనం ఓడిపోయింది ఎంతరా? తిప్పి కొడితే 40 రన్నులు లేవు. నువ్వు 20, వాడొక 20 కొట్టింటే మ్యాచ్ గెలిచేవాళ్ళం. అదే కదా నా చెప్తుంది. వాడిగిన క్యాచ్ వదిలిపెట్టింటే క్యాచ్ పట్టుకుంటారా క్రికెట్లో? ఎవరు వదిలిపెట్టరు. ఒరే ఓడిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఏంద్రా మీ పంచాయతీ? వెళ్ళి నెక్స్ట్ మ్యాచ్ ప్రాక్టీస్ చేసుకోపోండి. మేము సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలి. ఇంకా మనం గెలిచింది ఒక మ్యాచే. నెక్స్ట్ మ్యాచ్ కూడా మనం గెలవాలి. నెక్స్ట్ మ్యాచ్ మన టార్గెట్ 300. ప్రతి ఒక్కరూ కొట్టాలి, ప్రతి ఒక్కరూ 40 కొట్టాలి. అర్థమైందా? ఎందుకు అలా గొంతు దించుకొని అడుస్తున్నావు 300 కొట్టాలి అని? అంటే నువ్వు వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నావు కదా. ఈ గ్యాప్లో టీంని మోటివేట్ చేద్దామని పెద్ద డైలాగులు చెప్తున్నా, అంతే, ఇంకేం లేదు. ఏంటి ఈ గ్యాప్లో మోటివేషన్ ఇచ్చేసి టీంని నీ చేతిలోకి లాగేసుకుందామని ప్లాన్ చేస్తున్నావా? అలాంటివన్నీ కుదరవు. కావ్య పాప ఫుల్ సపోర్ట్ మనకే ఉంది. నెక్స్ట్ మ్యాచ్లో అందరూ 300 కొట్టాలి, అందరూ 40 కొట్టాలి. నేను చెప్పింది అదే కదా. హలో, కెప్టెన్ చెప్తే వచ్చే కిక్కే వేరమ్మా.